కర్మమున్ వీడగన్. ఓ దితి నా మాట విను, ఇది ప్రదోష వేళ, ఉగ్రవేళ. అంటే లోకాన్ని బాధ పెట్టేటటువంటి ప్రాణులు, విషం కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత నిద్రలేచి అన్నం తినాలి అని ఈశ్వర శాసనం. సత్వగుణం కలిగినటువంటి వాళ్ళందరూ సూర్యోదయ పూర్వం లేచి సూర్యాస్తమయం వరకు లేచి ఉండాలి అని ఈశ్వర శాసనం. ఉగ్రవేళ అంటే ఉగ్రభూతములన్నీ లేస్తాయి, పాములు, తేళ్లు, జెర్రీలు ఇవన్నీ అన్నం తినడానికి బయటకు వచ్చే సమయం అది. దానితో పాటుగా ఉగ్రభూతాలు కూడా లేస్తాయి. కాబట్టి ఈ ఉగ్రవేళలో కామారాతిలీలన్ భూతగణావృతుండపుతు వృషీశ్వరయామంబన సంచరించుటది అభావ్యంబయ్యే. వృషభవాహనారూఢుడై పరమశివుడు, ఆయన కాముణ్ణి కాల్చినవాడు, ఆయన భూమండలం మీద తిరుగుతాడు అసుర సంధ్య వేళలో. ఆయన నీకు వరసకి మరిదవుతాడు, ఆయనకి స్వపరభేదములు లేవు. ఆయన వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో తురుద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఆయన అన్నిటి యందు సమబుద్ధితో ఉంటాడు. నా వాళ్ళు వాడివాళ్ళు అన్న భావన ఉండదు. ధర్మాతిక్రమణం చేస్తే ఒప్పుకోడు. కాబట్టి ఈ సమయమునందు భార్యాసంగమం చేస్తే లోకకంటకులైన బిడ్డలు కలుగుతారు. అధర్మం ఎందుకు చెయ్యడం, నా మాట విని కొద్దిసేపు తాళు అన్నాడు. ఆమె కామాతురాణం నభయం నలజ్జ, ఆమె తాళలేకపోయింది. ఆయన వస్త్రం పట్టుకు లాగింది. ఆయన వెంటనే వెళ్ళాడు. ఆమె కోరుకున్న సుఖాన్ని ఆమెకి కటాక్షించి వచ్చి ఆచమనం చేసి ప్రణవాన్ని జపం చేయడం ప్రారంభం చేశాడు. కొంతకాలం అయిన తర్వాత ఆమె గర్భం ధరించి వచ్చి అడిగింది, నేను గర్భం ధరించాను నీ తేజస్సు వల్ల అని. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసి అన్నాడు, రమించకూడని ఉగ్రవేళలో నన్ను నిగ్రహించి నాతో రమించావు, కాబట్టి నీ కడుపున పుట్టేటటువంటి సంతానం లోకాన్ని రక్షించేటటువంటిది కాదు. లోకభయంకరులైనటువంటి ఇద్దరు జన్మిస్తారు. వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఉన్నవన్నీ మావే, మేమే అనుభవించాలంటారు. ఆ కారణం చేత విష్ణువుకి విరోధులవుతారు. శ్రీ మహావిష్ణువు యొక్క చేతి సుదర్శన చక్రధారల చేత తరగబడి వాళ్ళ శిరస్సులు కింద పడిపోతాయి. వాళ్ళు కీర్తి వహించరు అని చెప్పాడు. ఆమె చాలా రోధించింది. ఆఖరికి ఆమెకి ఇద్దరు కుమారులు కలిగారు. ముందు పుట్టినటువంటి వాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు. వెనక పుట్టినటువంటి వాడికి హిరణ్యకశిపుడు అని పేరు పెట్టారు. ఇద్దరు కవల పిల్లలు. కవల పిల్లలు పుట్టినప్పుడు మనకి శాస్త్రంలో ఏమిటంటే, ముందు ఎవరు పుడతాడో వాళ్ళు చిన్నవాళ్ళు, వెనక ఎవరు పుడతారో వాళ్ళు పెద్దవాళ్ళు. ముందు ఆడపిల్ల పుట్టి వెనక మగపిల్లాడు పుడితే అన్నా చెల్లెళ్ళు అవుతారు తప్ప అక్కా తమ్ముళ్ళు అనకూడదు. ముందు పుట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు, వెనక పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు. కాబట్టి ముందు పుట్టినటువంటి వాడు ముందు పుట్టినటువంటి వాడు హిరణ్యాక్షుడు, వెనక పుట్టినవాడు హిరణ్యకశిపుడు. అందుకని హిరణ్యకశిపుడు పెద్దవాడయ్యాడు, హిరణ్యాక్షుడు